హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివకేశవులు. ఇప్పుడు మనం రామాయణంలోని శివధనుస్సు అంశం గురించి తెలుసుకుందాం. ఒకనాడు విశ్వామిత్రుల మహర్షులు వారు శ్రీ రామలక్ష్మణులతో మిథిలా నగరానికి వెళ్ళారు. అప్పుడు విశ్వామిత్రుల మహర్షులు వారు జనక మహారాజుతో ఈ విధంగా అన్నారు. వీరు అయోధ్య రాజైన దశరథ మహారాజా కుమారులైన రామలక్ష్మణుడు. వీరు మీ రాజ్యంలోని శివధనుస్సును చూడడానికి ఇక్కడికి వచ్చారు. ఒకసారి మీరు ఆ శివధనుస్సును చూపించగలిగితే వారు ఆ శివధనుస్సును చూసి తిరిగి అయోధ్యకి వెళ్ళిపోతారని విశ్వామిత్రుల మహర్షులు వారు జనక మహారాజుతో అన్నారు. అప్పుడు జనక మహారాజు ఈ శివధనుస్సును చూపించడానికి ముందు ఈ శివధనుస్సు వృత్తాంతం గురించి మీకు వివరిస్తాను అని వారితో ఈ విధంగా అన్నాడు. పూర్వము దక్ష యజ్ఞ సమయంలో దేవతలందరూ యజ్ఞం చేసే టైంలో రుద్రునికి ఆవిర్భావము యజ్ఞం చేసే టైంలో దేవతలు ఆవిర్భావము రుద్రునికి యజ్ఞంలో ఇవ్వలేదు. దేవతలు యజ్ఞం చేసే టైంలో ఆవిర్భావం అనేది రుద్రునికి ఇవ్వలేదు. అప్పుడు ఈశ్వరుడు వారి మీద కోపించి శివధనుస్సుతో వాళ్ళ తలను నరకాలని అనుకున్నాడు. కానీ దేవతలందరూ అప్పుడు పరమేశ్వరుని ప్రార్థించడం వల్ల వారిని క్షమించాడు. అప్పుడు ఎక్కిపెట్టిన ఆ శివధనుస్సును ఎవరికి వెళ్ళాలనే ఉద్దేశంతో దాన్ని మా పూర్వీకుల రాజైన దేవరాతుని వద్ద ఆ శివధనుస్సును మా పూర్వీకుల రాజులైన దేవరతుని వద్ద ఉంచాడు. అప్పటి నుంచి ఆ శివధనుస్సు మా పూజా మందిరంలో పూజలు అందుకుంటూ వచ్చింది. తర్వాత నేను అప్పుడు మళ్ళీ జనక మహారాజు విశ్వామిత్రుడు మహర్షి గారితో ఈ విధంగా అన్నారు. ఒకరోజు నేను యజ్ఞం చేయ సంకల్పించి యజ్ఞశాల నిర్మించడానికి భూమిని దున్నుతున్నాను. ఒకసారి నేను యజ్ఞము చేయ సంకల్పించి యజ్ఞశాలను నిర్మించడానికి భూమిని నాగేటి చాలులో దున్నుతున్నాను. అప్పుడు ఒక కన్య నాకు దొరికింది. ఆమె పేరు సీత. ఈమెకు యుక్త వయసు రాగానే చాలామంది రాకుమారులు ఈమెను వివాహం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ నేను ఈమెను వివాహం చేసుకోవడానికి ఒక నియమం అనేది పెట్టాను. ఎందుకంటే ఈమెను వివాహం చేసుకోవాలంటే అత్యంత పరాక్రమ వ్యక్తి అయి ఉండాలని నేను ఎవరైతే శివధనుస్సును ఎత్తుతారో వారికే సీతనిచ్చి వివాహం చేస్తా అనే నియమం పెట్టాను. ఈ నియమం పెట్టినప్పటి నుంచి ఎంతోమంది రాజకుమారులు శివధనుస్సును ఎత్తడానికి ప్రయత్నించినారు కానీ కనీసం శివధనుస్సును కూడా కదలలేకపోయారు. దానికి వారంతా చాలా నేను పెట్టిన నియమం అనేది వారికి సరిపోక చాలామంది రాకుమారులు నాపై తిరుగుబాటు చేశారు. అప్పుడు నేను చాలామంది రాకుమారులు నాపై తిరుగుబాటు చేశారు. తర్వాత ఒక సంవత్సరం గడిచింది. మిథిలా నగర రాజ్యంలో చాలా నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది. ఆహార ధాన్యాల కొరత ఏర్పడింది. ప్రజలంతా ఆకలితో అలమటించసాగారు. అప్పుడు నేను దేవతల కోసం తపస్సు చేశాను. అప్పుడు దేవతలు నా తపస్సుకు మెచ్చి దేవతల కోసం నేను ఒక సంవత్సరం తపస్సు చేయగా దేవతలు మెచ్చి నాకు సైన్యాన్ని సమకూర్చారు. ఆ సైన్యంతో నేను వారందరి మీద తిరుగుబాటు చేశాను. అప్పుడు వాళ్ళంతా తలా దిక్కు సైడు పారిపోయారు. ఇది ఈ శివధనుస్సు యొక్క వృత్తాంతం. ఇప్పుడు రామలక్ష్మణులకు ఈ శివధనుస్సును చూపిస్తాను. ఇప్పుడు రామలక్ష్మణులకు ఈ శివధనుస్సును చూపిస్తాను. శ్రీరామచంద్ర ప్రభు ఇప్పుడు రామలక్ష్మణులకు ఈ శివధనుస్సును చూపిస్తాను. శ్రీరాముడు ఈ శివధనుస్సును ఒకవేళ ఎక్కి పెడితే నేను అన్న మాట ప్రకారం సీతను శ్రీరామునికి ఇచ్చి వివాహం చేస్తాను అని జనకుడు అన్నాడు. ఇది ఈ శివధనుస్సు వృత్తాంతం.